నమస్తే, నా పేరు గజ్జల హుసేనయ్య, న్యాయవాది, నంద్యాల. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని 32వ అధికరణం గురించి తెలుసుకుందాము. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 అధికరణం అత్యంత కీలకమైన భాగం. దీనిని రాజ్యాంగ పరిహార హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని పిలుస్తారు. సాధారణ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వాటిని కాపాడుకోవడానికి నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును ఈ ఆర్టికల్ కల్పిస్తుంది. భారత రాజ్యాంగ పితామహుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఆర్టికల్ ప్రాధాన్యతను వివరిస్తూ ఇది లేకపోతే రాజ్యాంగమే శూన్యమని, అందువల్ల ఆర్టికల్ 32ను రాజ్యాంగం యొక్క హృదయము మరియు ఆత్మ అని అభివర్ణించారు. ఆర్టికల్ 32లోని ముఖ్య నిబంధనలు 4 క్లాజెస్. ఆర్టికల్ 32 క్లాజ్ 1 ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును పౌరులకు గ్యారంటీగా ఇస్తుంది. ఆర్టికల్ 32 క్లాజ్ 2 హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టుకు ఆదేశాలు, ఉత్తర్వులు లేదా రిట్లు జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది. ఆర్టికల్ 32 క్లాజ్ 3 పార్లమెంటు చట్టం ద్వారా ఈ తరహా రిట్లు జారీ చేసే అధికారాన్ని సుప్రీంకోర్టు పరిధికి నష్టం వాటిల్లకుండా ఇతర దిగువ కోర్టులకు కూడా కల్పించవచ్చు. ఆర్టికల్ 32 క్లాజ్ 4 జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ సమయాల్లో తప్ప ఈ హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు జారీ చేసే 5 రకాల రిట్లు, టైప్స్ ఆఫ్ రిట్స్. పౌరుల హక్కులను కాపాడుకోవడానికి సుప్రీంకోర్టు 5 రకాల ప్రత్యేక ఉత్తర్వులు లేదా రిట్లను జారీ చేస్తుంది. హెబియస్ కార్పస్ నంబర్ 1 అంటే అర్థం వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని అర్థం. ఎప్పుడు వాడతారు దీన్ని? ఎవరైనా వ్యక్తిని పోలీసులు లేదా మరెవరైనా చట్ట విరుద్ధంగా నిర్బంధించినప్పుడు, అరెస్టు చేసినప్పుడు ఈ రిట్టు జారీ అవుతుంది. నిర్బంధం చట్టబద్ధంగా లేనప్పుడు ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశిస్తుంది. మాండమస్ రెండవది అంటే అర్థం ఏంటి? మేము ఆజ్ఞాపిస్తున్నాము అని అర్థం. ఎప్పుడు వాడతారు దీన్ని? ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, అధికారి లేదా ప్రభుత్వ సంస్థకు కేటాయించిన చట్టబద్ధమైన విధిని లేదా పనిని చేయడానికి నిరాకరించినప్పుడు ఆ పనిని చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది. మూడోది ప్రొహిబిషన్ అంటే నిషేధించడం, అంటే నిలిపివేయడం. ఎప్పుడు వాడతారు దీన్ని? దిగువ కోర్టులు లేదా ట్రిబ్యునల్లు తమ అధికార పరిధిని దాటి ఏదైనా కేసును విచారిస్తున్నప్పుడు ఆ విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ రిట్టు జారీ చేస్తుంది. నాలుగవది సెర్షియోరరీ అంటే అర్థం పూర్తిగా తెలుసుకోవడం లేదా ధృవీకరించడం. ఎప్పుడు వాడతారు? దిగువ కోర్టు ఇప్పటికే తన అధికార పరిధిని దాటి తీర్పు ఇచ్చేసినప్పుడు ఆ తీర్పును రద్దు చేసి క్వాష్ చేయడానికి ఆ కేసును రికార్డులను హైకోర్టు బదిలీ చేయమని ఆదేశించడానికి దీనిని జారీ చేస్తారు. ఇక 5వది కోవారెంటో అంటే అర్థం ఏ అధికారముతో అని అర్థం. ఎప్పుడు వాడతారు దీన్ని అంటే ఒక వ్యక్తి ఏ చట్టబద్ధమైన అర్హత లేకుండా అక్రమంగా ఒక ప్రభుత్వ పదవిని లేదా అధికార స్థానాన్ని అధిష్ఠించినప్పుడు అతను ఏ అధికారముతో ఆ పదవిలో ఉన్నాడో సమాధానం చెప్పవలసిందిగా కోర్టు డిమాండ్ చేస్తుంది. ముఖ్య గమనిక, ఆర్టికల్ 32 ద్వారా కేవలం ప్రాథమిక హక్కుల అంటే ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఒకవేళ సాధారణ చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ 226 ప్రకారం రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుంది. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో బేసిక్ స్ట్రక్చర్ ఆర్టికల్ 32 కూడా ఒక భాగం. కాబట్టి పార్లమెంటు కూడా రాజ్యాంగ సవరణల ద్వారా ఈ హక్కును తొలగించలేదు. ధన్యవాదాలు.